కౌన్సిలర్గా సైబర్ క్రైమ్ సైబర్ ఫ్రాడ్ గురించి తెలియజేస్తున్నాను. గ్రామంలో వెళ్ళి ఇప్పటివరకు నేను ప్రత్యక్షంగా 30కి పైన ప్రోగ్రామ్స్ చేశాను. భారత గారు అదే ప్రజల్లో ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మోసపోవద్దు. ఒకప్పుడు మోసం చేసేదంటే దొంగలు పడాలంటే ఇంట్లో తాళంబల కొట్టుకొని లేదా పూల పెంకలు తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ ఉంటే చాలు, లేదా ల్యాప్టాప్ చేయాలి, చేతిలో సెల్ ఫోన్ చేయాలి. ఇంత సాంకేతికత పెరిగిందో, ఇంత టెక్నాలజీ పెరిగిందో అన్ని మోసాలు కూడా అయిపోయినాయి. ఎలా మోసపోకూడదు, ఎలా ఉంటే మనకు డబ్బు భద్రంగా ఉంటుంది అని ప్రజలకు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మనకు డబ్బులు పోయినట్టు మనకు మెసేజ్ వస్తుంటాయి. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే 1930 సైబర్ ఫ్రాడ్ ఏమైనా జరిగితే 1930 తెలియజేసి మన అకౌంట్ను ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ అంటే అకౌంట్ సబ్మిట్ చేయబడుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రజల కోసం పెట్టిన స్కీమ్స్ అన్నిటి ఉద్దేశం దాని గురించి చెప్పడానికి ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. అండ్ మా బ్యాంక్ పరంగా చెప్పాలంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి. లోన్ విషయం మాట్లాడాలనుకుంటే మనకి ముద్దా లోన్ కావచ్చు, కానీ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి కావచ్చు, కానీ పిఎంఈసీపీ కానీ ఇలా చాలామంది లబ్ధిపోతారు. అండ్ ఇన్సూరెన్స్ పరంగా చెప్పాలనుకుంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి కానీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, అటల్ పెన్షన్ కానీ ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు చాలామంది చేసుకున్నారు, ఇంకా చాలామంది చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సాచ్యురేషన్ పాయింట్ రీచ్ అవ్వడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.